ఈ రాష్ట్రంలో కూడా మన గుడివాడ అత్యంత వెనకబడిన ప్రాంతంగా ఉంది. మీరు అదొకటి గమనించుకోండి. మనకి ఇంకా చాలా అవసరం. ఎట్టి పరిస్థితుల్లోనూ మన దగ్గర దూరేంత గ్యాప్ కూడా లేకుండా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఏ మాత్రం తేడా కనపడినా కానీ దాన్ని పెద్ద పగులు చేయగలడు. ఆంధ్రదేశానికి చంద్రబాబు ఎంత ముఖ్యమో తెలుగుదేశం జెండా ఇక్కడ ఎగరటం కూడా మనకు గుడివాడకి అంతకంటే ముఖ్యం. అందరూ గమనిస్తున్న ఏకైక నియోజకవర్గం గుడివాడ. మనం సమాధానం చెప్పి తీరాల్సిందే. ఇతని పొగరు దించాల్సిందే. పొగరు అనేది అంత తలకెక్కిన వ్యక్తికి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సమాధానం చెప్పలేము. దానికోసం మన అందరం కలిసి పనిచేద్దాం. ఎక్కడ తగ్గాల్సి వచ్చినా, ఎక్కడ పెరగాల్సి వచ్చినా, ఎలాంటి ఇది వచ్చినా మనం రెడీగా ఉందాం. అవసరమైతే ఒక అడుగు వేసినందు మాత్రాన మనలో మన వాళ్ళ కలుపుకుంటానికి ఎక్కడా తప్పు చేసినట్టు కాదు, తలదించుకున్నట్టేం కాదు. ఒక అడుగు ముందుకేస్తే మైత్రి బలం కోసం చేస్తున్నాం. మామూలు అన్ని నియోజకవర్గాల్లో కాదు గుడివాడ. ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. అందరికీ స్పష్టంగా డైరెక్ట్గా చెప్తున్నారు. గుడివాడ లేకపోతే గెలిచిన లిస్టులో తెలుగుదేశానికి తల తీసేసినట్టుంటుందని కూడా బాధపడుతూ ఉన్నారు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. రెడీ అవుదాం. దీనికోసం రకరకాల ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉన్నారు. పెన్నాని వెంకటేశ్వరరావు అన్నారు, ఆయన చాలా ఇష్టంగా దాంట్లోకి పనిచేస్తానికి రెడీగా ఉన్నారు. ఏ మాత్రం పొరపచ్చాలు మనకి ఎక్కడ కనపడకూడదు. ప్రతి ఒక్కరూ మనం పనిచేయాల్సింది. ఎందుకంటే మనం నెగిటివ్లో ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. చరిత్ర ఎప్పుడు చూడనంత మెజార్టీ తీసుకొచ్చి మనం కూర్చోబెట్టారు. చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి, సార్ మేము చూసాం, మేమే చేసాం, మేము పర్సనల్గా తీసుకున్నాం మిమ్మల్ని అన్న మాటలకి, మాకు అభివృద్ధి కావాలి, మాకేం చేయబోతున్నారు గట్టిగా కూర్చొని అడిగే అవకాశం మనకుంటుంది. ఇలాంటి అవసరం కొద్దీ పనిచేసేవాళ్ళు మనకొద్దు. మనం ఏం చేయాలి? మనకి ఇప్పుడు స్పష్టంగా హక్కు ఉంది. అతను ఏం చేయలేదు అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. అలాగే మనం ఆల్రెడీ గుడివాడలో చేయగలిగినంత చేసుకుంటూ వస్తున్నాం. ఏంటి, జమారామి 2000 పైగా ఉద్యోగాలు ఇప్పించాం. మన ఈ పక్కన ఈ 2 మండలాల్లో రైతులను అడగండి, వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. మనం ఏదైనా కానీ ఇలాగే ప్రతి ఒక్కరిని మనం గౌరవించుకుంటున్నాం. మనం ముస్లిం సోదరులను గౌరవించుకున్నాం, పూజారులను గౌరవించుకున్నాం, అలాగే పాస్టర్లు గౌరవించుకున్నాం. అందరినీ గౌరవించుకుంటానే వెళ్తున్నాం. ప్రతి ఒక్కరికి మనం చేయగలిగిన ప్రతి దీన్ని చేసుకుంటానే వస్తున్నాం. రకరకాల ప్రోగ్రాం చేసుకుంటూ వస్తున్నాం. చేసి మనం అడుగుతున్నాం, ఇది చేసాం మేము ఇప్పటికీ. అదే మన చేతిలో అధికారం ఉంటే మనం ఏం చేయొచ్చు అనేది మీరు ఒకసారి వాళ్ళకే వదిలేయండి. సో మనకు హక్కు ఉంది, ప్రతి ఒక్కరికి హక్కు ఉంది మనం అడగడానికి. మేము ఇది చేస్తున్నాం, మీకోసం చేస్తున్నాం, మీ పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్నాం. వాళ్ళంతమందికి చదువులకు హెల్ప్ చేసాం. రకరకాలుగా ఉన్నాయి చేయాల్సినవి. చంద్రబాబు గారు మన తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టో కాక మనం ప్రతి ఊరికి ఒక మేనిఫెస్టో రూపొందించుకుని వెళ్దాం. చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రతి మండలానికి, ప్రతి ఊరికి మనం మేనిఫెస్టో రూపొందించుకుని వెళ్దాం. ఇవన్నీ చేయబోతున్నామని చెప్దాం. ఏం చేయబోతున్నామో చేసి చూపిస్తాం. దాంట్లో కొన్ని చేసి ఉన్నాయి కూడా చూపిద్దాం. ఉపాధి కల్పన అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి చాలా మానవ శక్తి వృధాగా పోతుంది. ఇక్కడ గుడివాడలో చూస్తుంటే ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఏ ఊరికి ఏం చేయబోతున్నామో చేసి స్పష్టంగా 5 ఏళ్లలోపు ఊరికి అవన్నీ చేసి తర్వాత మళ్ళీ ఇంకోసారి వెళ్దాం. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనం ఒక్కసారి మనిషిని ఓడిస్తే కాదు, జీవితాంతం ఇది మనిషి కనపడకూడదు మనకి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై చంద్రబాబు. ఇంత అధ్వానంగా తయారవడానికి ప్రధానమైన కారణం మనకు ఒకే ఒక మనిషి ఉన్నాడు. ఆ ఒక్క మనిషిని మళ్ళీ గుడివాడ మొహం చూడటానికి కూడా సిగ్గుపడేట్టుగా మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏమీ చేయకుండా 20 సంవత్సరాల నుంచి అణు మాత్రం కూడా ఇక్కడ అభివృద్ధి చేయకుండా
ఇంకా సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి మీరందరూ గమనించుకోండి. ఏంటి, రోడ్లు అవసరం లేదంట, వేయిపోతే వేయిపోయాడు, వేయలేదని చెప్పాడు, ఇంకో 2 నెలలు పోతాడు ఎటు. కానీ మనకి రోడ్లే అవసరం లేదు, రోడ్లు వేయను, నా రోడ్లు మా మ్యాండేట్ అన్నా కాదు, మేనిఫెస్టో కాదు, మాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నాడు. కారులో ఉన్న వాళ్ళు మాత్రమే రోడ్డు మీద తిరుగుతారంట. ఇప్పుడు మన రోడ్లు చాలా అద్భుతంగా ఉన్నాయంట. 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఓ గుంట వస్తే కారులో నిద్రపోతున్నాడు, మెలకు వచ్చి మనం గోల్ చేస్తున్నామంట. అది పరిస్థితి. ఇలాంటి పిచ్చ డైలాగులు అసలు చేయకపోవటం కాకుండా పుండు మీద కారం చల్లినట్టుగా ఉంటాయి. మొన్నటికి మొన్న, ఇప్పుడు కాకుండా అంత ముందుసారి రైతులు పంటలు మునిగిపోయి నానా గొడవ చేస్తుంటే, నానా బాధలు పడుతుంటే, ఏం చేయాలో తెలియక చచ్చిపోతుంటే వీడొచ్చి అంటాడు, ఎబ్బే పెద్దగేం మునగలేదు, అంతా బాగానే ఉన్నాయంట. ఇదన్నీ అహంకారాన్ని పూజిస్తున్నాయి. మీరు గుర్తించుకోండి, 20 ఏళ్ళు అధికారంలోకి ఉండేసరికి పొగరు తలకెక్కి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఎలాంటి బుద్ధి చెప్పాలి అనేది అనడానికి మనకి మొన్న జరిగిన ఎలక్షనే తార్కాణం. మీకు అందరికీ తెలుసు ఏం చేయాలో. సో ఇలాంటి పొగరు దించాలి అంటే, అహంకారం దించాలి అంటే మనకి ఒకే ఒక మార్గం. రేపు జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ మొహం చూచుకుంటానికి కూడా సిగ్గుపడాలి. అలాంటి సమాధానం మనం చెప్పాల్సిన అవసరం ఉంది. దీనికి ఇప్పుడే అందరం కలిపి నడవటం మొదలెట్టాం. కొన్ని రోజుల పాటు ఇంకా మనకి భేషజాలు ఉండొచ్చు, మనలో మనకి కొన్ని విభేదాలు ఉండొచ్చు, కొద్దిగా మాట పట్టింపులు ఉండొచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ తరుణంలో మనం ఎలాంటి భేషజాలు పెట్టుకునే అవకాశం లేదు. ప్రతి ఒక్కళ్ళనే కలుపుకుని మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఎంత చక్కగా కలిసిపోయి పనిచేస్తున్నారో మీరు ఒకసారి గుర్తుంచుకోండి. లోకేష్, ఆ పదం ఒకటి మనకు ఉత్తేజం బాగా కలిగిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో మీరు అందరూ గమనించుకుంటే ఆయన పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు చెప్పాడు, నడవనిస్తే పాదయాత్ర, ఆపితే దండయాత్ర చేసుకుంటూ వెళ్తా ఉన్నాడు. పూర్తి చేయబోతున్నాడు. రేపు 18వ తారీఖుకి, 20వ తారీఖు మహాసభ జరగబోతా ఉంది. మీలో ఎంతమంది వస్తారో మీరు కనుక ఇన్ఫార్మ్ చేస్తే అందరం కలిసి మళ్ళీ వెళ్ళి ఆ సెలబ్రేషన్లోనూ ఆయన ఏం చెప్తాడో అది ఒక అద్భుతమైన అవకాశం మనకి. దానికి కూడా రెడీ అవుదాం. భవిష్యత్తు గ్యారంటీ కనుక మనం గబగబ కంప్లీట్ చేయగలిగితే ఆయన ఆనందం, సంతోషం పట్టలేకుండా పోతాడు. చెప్తా ఉంటాను, ఆయనది నాది ఇద్దరిది మిడిల్ క్లాస్ మెంటాలిటీ. చిన్న వాటికి ఆనందపడిపోతాం, చాలా చిన్నవాటికి ఆనందపడతాడు ఆయన. భవిష్యత్ గ్యారంటీ జరిగిపోతున్నాను కానీ అసలు ఒక రకమైన వెలుగు వచ్చేస్తుంది మనసులో. నేను ప్రత్యక్షంగా చూశాను ఆయన చాలాసార్లు. సో దానికోసం మనం అందరం గట్టిగా రెడీ అయిపోదాం. భవిష్యత్ గ్యారంటీ మాత్రం ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలి. దాంట్లో ఎంత అనేది నేను మీకు హద్దులు పెట్టను. ఎంత చేయగలిగితే అంత రెడీ అయిపోదాం. మీకు ఏం కావాలి అనే దాని మీద రేపు కూర్చుని అందరం మాట్లాడుకుందాం. సోమవారం కూర్చుని ఇది ఫినిష్ చేయడానికి ఏం కావాలి ప్రతి ఒక్కటి ఫినిష్ చేసుకొచ్చేద్దాం.